శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ విద్య పంచదశి వివరణ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు పంచదశి మహామంత్రం అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఇది 15 అక్షరముల గల మంత్రము. శ్రీ విద్యలో ప్రసిద్ధమైనది. శ్రీ విద్యకు గాయత్రి వంటిది. గాయత్రి మంత్రము బ్రాహ్మణుల కోసం ఏర్పడగా పంచదశి మహామంత్రము అన్ని వర్ణాల వారికి ఉపశం అని అగస్త్య మహర్షి తన శ్రీ విద్య దీపిక అనే గ్రంథంలో రాశారు. కాబట్టి పంచదశి మహామంత్రాన్ని బ్రాహ్మణులతో పాటుగా ఇతరులు ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా చేయవచ్చు. అయితే మంచి గురువు దగ్గర ఉపదేశం పొంది మంత్రోపాసన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, జపం చేసేటప్పుడు మంచి ఫలితం రావాలి అనుకున్నప్పుడు మంత్రం యొక్క పూర్వపరాలు, దాని అర్థము, మంత్రాధిష్టాన దేవత ఇవన్నీ క్షుణ్ణంగా తెలియాలి. మంత్రార్థం తెలియకుండా ఉపాసన చేస్తే ఆ ఉపాసనకు ఫలితం ఉండదు. అగ్నిహోత్రం లేని బూడిదలో నెయ్యి వేస్తే ఏ రకంగా ఫలితం ఉంటుందో అలాగే అర్థం తెలియకుండా చేసిన మంత్రజపము వ్యర్థమైపోతుంది. అంతేకాదు, అర్థం తెలియకుండా శబ్దం పలికేవాడు గంధపు చెక్కలు మోస్తూ కూడా వాటి వాసన గ్రహించలేని గాడిద వంటివాడు అంటారు. కాబట్టి మంత్రార్థము పూర్తిగా తెలుసుకొని మాత్రమే మంత్రజపం చేయాలి. మంత్రజపం వల్ల 2 రకాల ఫలితం ఉంటుంది. ఒకటి ఇహము, 2 పరము. ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమంటే, ఇహం కావాలంటే పరం ఉండదు, అలాగే పరం కావాలంటే ఇహం ఉండదు. యాత్రాపి భోగో నాచా తత్ర మోక్ష, యాత్రాపి మోక్షో నాచా తత్ర భోగ. శ్రీ సుందరి సేవేన తత్పరాణం భోగాచ్చ మోక్షచ్చ కరస్థ యావ. కానీ అమ్మవారికి సంబంధించిన పంచదశి మహామంత్రము ఇహాని పరాన్ని కూడా ఇస్తుంది. దేహము 1 స్థూల దేహము, 2 సూక్ష్మదేహము, 3 కారణ దేహము అని 3 రకాలుగా ఉంటుంది. అదే దేవత విషయంలో చూస్తే 1 స్థూల దేహము అమ్మవారి యొక్క విగ్రహ రూపము, 2 సూక్ష్మదేహము అమ్మవారి మంత్రము, 3 కారణదేహము అమ్మవారి యంత్రము. ఈ సూక్ష్మదేహము మళ్ళీ 3 విధాలుగా ఉంటుంది. 1 సూక్ష్మము పంచదశి మహామంత్రము, 2 సూక్ష్మతరము కళాక్షరము, 3 సూక్ష్మతమము కుండలిని శక్తి. పంచదశి మహామంత్రము 3 కూటములుగా 3 భాగాలుగా ఉంటుంది. అవి 1 వాగ్భవ కూటమి, 2 కామరాజు కూటమి, 3 శక్తి కూటమి. లలిత సహస్రనామంలో 85, 86, 87 నామాలలో పంచదశి మహామంత్రాన్ని వివరించారు. 85 శ్రీమద్భావ కూటైక ముఖ పంకజ, 86 కంఠాది కటి పర్యంతం మధ్యకుట్ట స్వరూపిణి, 87 శక్తి కూటైక తాపన కాటెద్దో భాగధారిణ. వీటిలో 1 వాగ్భవ కూటమి శిరస్సు. ఇది ఋగ్వేదాత్మకము. శిరస్సు నుంచే పరవాకు ఉత్పన్నమై నోటి ద్వారా బయటకు వస్తుంది. అందుకే ఇది వాక్కు యొక్క భాగము. వాగ్భవ కూటమి అంటారు. 2 కామరాజ కూటమి. కంఠం నుంచి కటి ప్రదేశం వరకు ఇది యజుర్వేదాత్మకము. శరీరంలోని ఈ భాగంతోనే జీవి తన కోరికలు అనుభవిస్తుంది. అందుకే దీని మన్మథ భాగము కామరాజ కూటమి అంటారు. 3 శక్తి కూటమి. కట్టి ప్రదేశం నుంచి పాదాల వరకు ఇది సామవేదాత్మకము. జీవి సంచరించడానికి అవసరమైన శక్తి గల కాళ్ళు ఇక్కడ ఉంటాయి. అందుకే ఇది శక్తి కూటమి. పంచదశి మహామంత్రము దేవికి ఆత్మస్వరూపము. శ్రీ విద్యకు ఇది గాయత్రి వంటిదని గతంలోనే చెప్పుకున్నాము. ఇది ఆత్మసాక్షాత్కారము కలిగించి మోక్షాన్నిచ్చే మంత్రము. చతుర్వేద పురుషార్థాలకు మూలము. అందుకే దీని మూలమంత్రము అంటారు. ఈ విషయమంతా లలిత సహస్రంలోని 88 మూలమంత్రి ఆత్మిక, 89 మూలకుటత్రయ కళేవర నామాలలో వివరించారు. దుర్వాస మహర్షి తన దేవి మహాన్మనస్తుతిలోని 14వ శ్లోకంలో పంచదశి మహామంత్రం యొక్క గొప్పదనాన్ని ఈ విధంగా చెప్పాడు. ఇత్యర్థం త్రిన్యాపి మూలవాగ్భవ మహాశ్రీ కామరాజస్ఫుర చక్త్యస్య క్యాని చతుః శృతి ప్రకటిత
న్యూతృకృష్టకుటానికి భూతర్తుశ్రుతి సంఖ్య వర్ణ విదత జ్ఞారారక్త కాంతే శివే యజానాతి సా ఏవ సర్వజగతం సృష్టి స్థితి ధ్వంసకృత్. అరుణారుణ కాంతులతో ప్రకాశించే ఓ పరమేశ్వరి, వాగ్మవ కామరాజు శక్తికూటములు గలది. 4 వేదాల యందు ప్రతిపాదించబడినది అయిన పంచదశి మహామంత్రాన్ని ఉపాసించేవాడు సర్వజగత్కర్త అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే అవుతాడు. శ్రీమాత్రే నమః. పంచదశి మహామంత్రము సామాన్యమైనది కాదు, గొప్ప మహిమ కలది. ఈ మంత్రాన్ని జపించాలంటే పూర్వజన్మలో చేసిన సుకృతం ఉండి తీరాలి. సౌందర్య లహరిలోని మొదటి శ్లోకంలో చెప్పినట్లుగా ప్రణుతం స్తుతం వా కదా మృకృత పుణ్య ప్రభావతి అన్నారు. శ్రీ లలితా త్రిశతి ఫలశ్రుతిలో చెప్పినట్లుగా యస్యనో పశ్చిమాన్ జన్మ యాదివా శంకర స్వయం తేనైవా లభ్యతే విధిః శ్రీమచ్చందక్షాక్షరి. పంచదశి మహామంత్రాన్ని ఉపాసించాలంటే అతడికి మరుజన్మ లేకుండా ఉండాలి, లేదా సాక్షాత్తు అతడే పరమేశ్వరుడు కావాలి. అందుకే పంచదశి మహామంత్రము జ్ఞానప్రదము, మోక్షకారకము అని చెప్పబడుతుంది. లౌకికంగా చూసినట్లయితే ఇది ఆయుష్కరం, పుష్టికరం, పుత్రధరం, వశ్యకారకం, విద్యాప్రదం, కీర్తికరం, సుఖవిత్వ ప్రదాదాయకం, సర్వసంపత్ప్రదం, సర్వభోగదం, సర్వసౌఖ్యదం, సర్వభీష్టప్రదం చైవ శ్రీ విద్య పఠనం భవత్. పంచదశి మంత్రోపాసన వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ధనధాన్యాలు, విద్యా కీర్తి ప్రతిష్టలు, కవిత్వము, సర్వసంపదలు, భోగభాగ్యాలు ఒక్కటేమిటి అన్ని కోరికలు తీరుతాయి. ఉపాసకులు పంచదశి మహామంత్రము చాలా గొప్పది. మానవుడికి కావాల్సిన కోరికలన్నీ తీరుస్తుంది, ముక్తిప్రదం కూడా అన్నారు. ఈ మంత్రాన్ని ఉపాసించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే పూర్వకాలంలో ఈ మంత్రాన్ని అనేక మంది ఉపాసించి తరించారు. వాళ్ళల్లో మనుచంద్ర, కుబేరచ్చ, లోపముద్రాచ్చ, మన్మథ, అగస్తినంది, సూర్యాచ్చ, ఇంద్రో, విష్ణు, శివస్తత క్రోధ భట్టారకో దేవే ఏతే ముఖ్య ఉపాసక. 1 మనువు, 2 చంద్రుడు, 3 కుబేరుడు, 4 లోపముద్ర, 5 మన్మధుడు, 6 అగస్త్యుడు, 7 నందీశ్వరుడు, 8 సూర్యుడు, 9 ఇంద్రుడు, 10 విష్ణువు, 11 శివుడు, 12 దుర్వాసుడు. ఈ 12 మంది ముఖ్యులు. మన్నోసలసము, జనార్జవతంత్రం వంటి గ్రంథాలలో కూడా వీళ్ళని పేర్లు ప్రముఖంగా చెబుతూ బలరాముడు, దత్తాత్రేయుడు, అగ్నిదేవుడు కూడా శ్రీ విద్య ఉపాసకులే అన్నారు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.